నన్ను మేము కూడా చూసుకోలే కదా చూసుకోలే కదా ఎన్ని రోజులు పని చేస్తారు వాళ్ళు ఇంకా మా కోసం అందుకోసమే కదా మాకు ఆయన ఏమో శత్రువు సీఎం మాకు జాబ్ లేదు మేము చదువుకొని వెళ్ళిపోతాం కదా అప్పుడు సమావేశం పెట్టిండు ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ లో ఇక్కడ పెట్టిండు ఠాగూర్ ఆడిటోరియంలో పెట్టిండు ఏమన్నాడు జాబ్ క్యాలెండర్ వేసినాకనే ఓయూలు అడుగు పెడతా అన్నాడు ఇప్పుడు అడుగు పెట్టిండు ఏది జాబ్ క్యాలెండర్ ఇప్పుడు కూడా అడుగు తీసిండా జాబ్ క్యాలెండర్ గురించి తీసిండా పోలీసు వాళ్ళ సభ ఇప్పుడు ఒక యూనివర్సిటీ సభ నడిపించారు తప్పితే ఈ రోజు విద్యార్థుల కోసం జరిగే సభ కాదు మేము విద్యార్థులు ఎందుకు వచ్చామంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దానికోసం వచ్చినాం కాకపోతే దానిలో మధ్యలో పోలీసు వాళ్ళని పెట్టి ఈరోజు సభ నడిపించారు దాని తప్ప ఏం లేదు ఆల్రెడీ 1000 కోట్లు ప్రకటించింది కదా ఎవరి కోసం 1000 కోట్లు లేదు మాకు 1000 కోట్లు సంబంధం జాబ్ క్యాలెండర్ కావాలన్నా మాకు జాబ్ క్యాలెండర్ కోసం వచ్చినామన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నా వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మాకు తెలియదు అన్న ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నా మీరు 2 సంవత్సరాల నుంచి కూర్చొని చదువుకుంటున్నాం ఇంటికాంచి ఇబ్బంది పడుకుంటా పనికి పోయి మా అమ్మ నాన్న డబ్బులు పంపించుకుంటే చదువుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా రాలే కదా 2 సార్లు వచ్చింది ఎందుకు వచ్చిందన్న మా కోసం వచ్చింది ఈరోజు ఏదో పోలీసు వాళ్ళు అడ్డు పెట్టుకున్నా గొప్ప అన్న విద్యార్థులతో వచ్చి మాట్లాడమన్నా మా సమస్యలు ఏంటో తెలుస్తాయి పోలీసు వాళ్ళని ఇంటెలిజెన్స్ని లోపల పెట్టుకొని వస్తే ఎవరి కోసం వచ్చినన్నా ఎవరు బాగా కోసం వచ్చిండు ఈరోజు అడగండి అన్న యూనివర్సిటీ మొత్తం ఒక్క విద్యార్థిని సంతోషంగా ఉన్నారని యాక్చువల్గా మేము అందరం వచ్చింది జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారంటే జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఎంతో ఉత్సాహంతో మేము ఇక్కడికి వచ్చినాం కానీ జాబ్ క్యాలెండర్ అన్న పదం తీయకుండా వెళ్ళిపోవడం జరిగింది మేము ఎంతో బాధపడుతున్నాం ఏదేదో చెప్పేసి మేడలు కడతాం అవన్నీ చెప్పి అవన్నీ అట్లనే పోకుండా అట్లనే పోతున్నాయి అన్నీ జాబ్ క్యాలెండర్ చెప్పి కూడా అట్లనే పోతాం అనుకుంటాం మేము జాబ్ క్యాలెండర్ తొందరనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం 1000 కోట్లు ప్రకటించండి 1000 కోట్లు ప్రకటించండు నిరుద్యోగుల కొరకు ఏం మిగిలాడు కదా మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇంతమంది నిరుద్యోగం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన పిల్లలు కాదు చాలా మంది కూడా చిక్కడపల్లి నుంచి దిల్సునగర్ నుంచి కనీసం ఈ రోజైనా సరే అమరవీరుల సాక్షిగా అయినా సరే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద అయినా సరే ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ చూస్తే ఈ రోజు కూడా ఒట్టుకుంటే మొదలుపెట్టినాడు అంటే వీళ్ళకి అధికారం రాకముందు నిరుద్యోగులు కావాలి వీళ్ళు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చి నేటికి 2 సంవత్సరాలు అయింది ఇంతవరకు 2000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఎక్కడ మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని చెప్పేసి అంటే పోలీసులతో కొట్టించడం ఇబ్బంది పెట్టడం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే ముందు ఏ ఒక్క పోలీసు కూడా ఉన్నాడు ప్రతి అందరినీ లోపలికి రాయిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు మా 10 మంది మిత్రుల్ని ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది ఇదేనా ప్రజాపాలన మేము అడిగేది ఏంటంటే మా ఉద్యోగ నోటిఫికేషన్లు మాకు ఇవ్వండి ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి ఎవరికి తీసుకొచ్చి ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకొని ఈరోజు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు అవి ఒకటి స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఒకటి లిక్కర్ నోటిఫికేషన్ ఒకటి కాబట్టి చాలామంది మా నిరుద్యోగ మిత్రులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా మాట వినట్లేదని చెప్పేసి స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్లు నిలబడ్డారు మేము చెప్పేది ఏంటంటే మీరు మా భుజాల్లోకి అధికారంలోకి వచ్చిన మీరు అధికారులు ఉన్న తర్వాత భుజాలతో మమ్మల్ని కింద దొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి నిరుద్యోగులతో పెట్టుకోకండి నిప్పుతోనే పెట్టుకోండి నిరుద్యోగులతో గోక్కోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాం మీకు అంతగా డౌట్ ఉంటే చెప్పండి టైం ఇవ్వాలంటే ముందు మేడం కాదు మేడం ముందు మేనిఫెస్టో ప్రకటించే ముందు వాళ్ళకి తెలియదా సోయి లేదా ఆల్రెడీ అధికారులకు వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు కదా సోయి ఉండాలి కదా మరి సరే ఆల్రెడీ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఉన్నారు సరే సంవత్సరం లోపు అయినాం సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం పాలన అర్థం కావాలని చెప్పేసి మేము కూడా అయినాం 2 సంవత్సరాలు దాటిపోయింది ఇంకా మా అయితే 3 సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఎప్పుడు మరి మీరు దిగే ముందు నోటిఫికేషన్ వేస్తారా అసలు మీరు వేస్తారా ఏరాదని క్లారిటీ చెప్పండి మీ మంత్రులకు ఒక క్లారిటీ ఉండదు నెలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి పెడతారు మంచిగా ఛాయ్ తాగుతారు టీ తాగుతారు ముచ్చట్లు పెట్టుకొని బయటకు వస్తారు తెలియదు కానీ ఒక మంత్రి 80,000 ఉద్యోగాలు అంటారు ఒక మంత్రి 60,000 అంటారు ఒక మంత్రి 1,00,000 అంటారు మీలో మీకు సఖ్యత లేకపోతే మేమేం అర్థం చేసుకోవాలి ఆ గ్రూప్ 2 సంబంధించి ఒక సిలబస్ కమిటీ అని చెప్పి చేశారు ఆ సిలబస్ కమిటీ అది ఉందో మరి చలగాలని చెప్పేసి నిద్రపోయి పండుకుందో కూడా మాకు అర్థం కాని పరిస్థితున్నది దయచేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో మాకు క్లారిటీ చెప్పండి నిరుద్యోగులను చెప్పండి ఎవరో కొంతమంది మధ్యలో పకోడీగాలను నమ్ముకొని వాళ్ళు పోయి మీకేదో ఇక్కడ ఏం జరగట్లేదు నిరుద్యోగులను సుఖాన్ని అని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటారు నిరుద్యోగులందరూ ప్రశాంతంగా ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోరాడకపోతే ఇంతమంది నిరుద్యోగులు దేనికోసం వచ్చారు వీళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండేవాళ్ళు కాదు చాలామంది కూడా అశోక్ నగర్ నుంచి కానీ దిల్సునగర్ నుంచి కూడా వచ్చారు కనీసం ఈ రోజైనా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటన వస్తుందని చెప్పేసి కూడా కానీ ఈ రోజు సీఎం గారు దాని గురించి కూడా మాట్లాడబోయేసరికి చాలామంది నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు